హరి ఓం. జై శ్రీమన్నారాయణ. జ్యోతిష్ శాస్త్రంలో రాసులు, అధిపతులు, అలాగే వారికి సంబంధించిన రత్నాలు, వారికి సంబంధించిన సంఖ్యలు, ఆ రాశ్యాధిపతులకు విరోధులు, మిత్రులు, సమలు ఎవరనేది ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నవరత్నాలు కొంటారు, ఉంగరాలు చేయించుకోవాలనుకుంటారు. ఉంగరం ఎందుకు చేసుకోవాలి, ఉంగరాలే ఎందుకు వేసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. మనం గమనిస్తుంటాం, అరచేతిలో వైకుంఠం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే అరచేతిలో అన్ని నాడులు ఉంటాయి. ఈ అరచేతిలో క్లాప్స్ కొట్టడం వల్ల కూడా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే భజనలలో క్లాప్స్ కొడుతుంటాం. అది ఎందుకు పెట్టారు క్లాప్స్ అనేది? ఉపవాసాలు ఉండి చల్లనీళ్ళ స్నానాలు చేసి తడి బట్టలతో దైవ కార్యక్రమాలు చేసేటప్పుడు శరీరం కొంచెం నీరసంగా ఉండి అనుకూలించినందువలన ఆ శరీరంలో నాడులని యాక్టివేట్ అయ్యేందుకు క్లాప్స్ కొడతాం. జై హర, జై హరనా, జై కృష్ణకుమార్ జై, జై హరనా, జై కృష్ణకుమార్ జై అని. మరి ఈ విధంగా క్లాప్స్ కొట్టడం వల్ల అర్థం ఏంటంటే, ఈ క్లాప్స్లో కొట్టేటప్పుడు నరాలన్నీ యాక్టివేట్ అయ్యి బాడీకి యాక్టివేట్ చేస్తుంటాయి. ఎక్కడైతే డల్గా ఉన్నాయో ఆ నరాలన్నింటినీ యాక్టివేట్ చేస్తాయి. సో అరచేతుల వైకుంఠం అనేది అందుకే. శరీరానికి సంబంధించిన అన్ని నాడులు, ఆక్యుపెంచర్ వాళ్ళు కూడా ముందు ఈ అరచేతిలోనే ఆ నాడుల్ని పరిశీలించి గుచ్చుతూ ఉంటారు. ఆక్యుపెంచర్ వాళ్ళు కూడా అప్పుడు ఐడెంటిఫై చేస్తారు ఏ నాడి అనేది. సో ఇలా అరచేతుల వైకుంఠం ఉన్నప్పుడు మనం వేసుకునే రాసులకు సంబంధించిన రత్నాలు, ఆ ఉంగరాలు వేళ్ళకి వేసుకున్నప్పుడు ఆ రత్నానికి కింద, ఉంగరంలో కింద ఒక హోల్ లాగా పెట్టుకోవాలి. ఆ యొక్క రత్నంలో నుంచి రేసెస్, సూర్యరశ్మిలో ఉన్నటువంటి రేసెస్ ఆ యొక్క బాడీకి టచ్ అవుతూ ఉండాలి. ఆ బాడీ నుంచి బాడీలోకి ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ వేలికి టచ్ అయితే బాడీలోకి ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది ఆ రేసెస్. అసలు ఆ రేసెస్ ఎందుకు టచ్ కావాలి అంటే, మనకు విప్ గైర్ అని తెలిసి ఉంటుంది. మనకు విప్ గైర్ 7 రంగులు, ఇంద్రధనుస్సు 7 రంగులు. 7 రంగులు నవగ్రహాలకు సంబంధించినవే. అంటే నవ అంటే 9 కదా సార్ అంటే, ఆ 7 రంగులకి పైన షాడో, కింద షాడో, ఇవే 9. సో ఛాయాగ్రహాలు ఉన్నాయి కదా, రాహుకేతు. సో ఇలా 9 గ్రహాలకు సంబంధించిందే ఇంద్రధనుస్సు కూడా. సో సూర్యుని కాంతిలో ఈ రంగులు ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు సైంటిఫిక్గా, కానీ మనకు కనపడం. ఆ కనపడని రంగుల యొక్క రేసెస్ దానికి సంబంధించిన రత్నంలో ప్రవేశించి కింద హోల్ ఉంది కాబట్టి ఆ వేలికి టచ్ అయ్యి ఆ వేలు నుంచి మనకు బాడీకి అంతా ఇంజెక్ట్ అవుతుంది. అందుకే జాతి రత్నాలు, రాశి రత్నాలు వేళ్ళకి వేసుకోవాలనేది శాస్త్రం. ఇప్పుడు ఏ వేలికి వేసుకోవాలి అని ప్రశ్న. ఎగ్జాంపుల్ చెప్తాను. అరచేతిలో వైకుంఠం అన్నాం, అరచేతిలో నవగ్రహాలు ఉన్నాయి. ఎందుకు, ఎలా అంటే రవి, చంద్ర, కుజ ఉంగరపు వేలు, రవి, చంద్ర, కుజ, బుధ చిటికిన వేలు, గురు, శుక్ర చూపుడు వేలు, శని మధ్యవేలు, రాహు ఎడమ ఉంగరపు వేలు, కేతు ఎడమ చిటికిన వేలు. నవగ్రహాలలో 7 గ్రహాలకు సంబంధించిన రత్నాలు, 7 గ్రహాలకు సంబంధించిన రత్నాలు కుడి చేతికి మాత్రమే వేసుకోవాలి. రాహుకేతువులకు సంబంధించిన రత్నాలు మాత్రము, గోమేధికము, వైడూర్యం మాత్రము ఎడమ చేతికి వేసుకోవాలి. ఇది శాస్త్రం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రవి, చంద్ర, కుజ అంటే సింహ, కర్కాటక, మేష, వృశ్చిక రాశి వాళ్ళు కుడివేలికి దానికి సంబంధించిన రత్నాలు కుడి ఉంగరపు వేలికి వేసుకోవాలి. ఇక బుధుడికి సంబంధించిన వేలు, మిథున, కన్య రాశుల వాళ్ళు పచ్చ చిటికిన వేలికి మాత్రం వేసుకోవాలి. గురువు చూపుడు వేలు, గురు శుక్రులకి చూపుడు వేలు. ధనస్సు, మీనరాశి వాళ్ళు, వృషభ, తులరాశుల వాళ్ళు కుడి చూపుడు వేలికి వేసుకోవాలి. అంటే ధనస్సు, మీనరాశుల వాళ్ళు తెలుపు పుష్యరాగము, తుల వృషభ రాశి వాళ్ళు వజ్రము కుడి చూపుడు వేలికి వేసుకోవాలి. ఇక
మకర కుంభరాశుల వాళ్ళు మధ్య వేలికి వేసుకోవాలి, నీలం మధ్య వేలికి వేసుకోవాలి. ఇవి కుడి చేతికి 7 గ్రహాలకు సంబంధించిన రాసులకు సంబంధించిన 12 రాసులకు సంబంధించింది కుడి చూపుడు వేలకు వేసుకోవాలి. ఎడమ చేతికి ఆ 1.5 సంవత్సరం రాహు సంచారం జరుగుతుంటుంది కదా, ఆ ఇబ్బంది స్థానాల్లో రాహు సంచరిస్తున్నప్పుడు, కేతు సంచరిస్తున్నప్పుడు ఎడమ ఉంగరపు వేలకి రాహుకు సంబంధించిన గోమేధికము, ఎడమ చిటికిన వేలకి కేతువుకు సంబంధించిన వైఢూర్యం ఇవి వేసుకోవాలి. ఇలా హస్తాలకు వేసుకోవాలి తప్ప ఎవరో చెప్పారు కెంపు ఎడమ ఉంగరపు వేలకు వేసుకోవాలి, నీలం ఎడమ మధ్య వేలకు వేసుకోవాలి అని ఎవరో చెప్పారు, మేము వేసుకున్నాం సార్ అని అంటే అలా కాదు. షర్టు ఈ విధంగా కూడా వేసుకోవచ్చు, దీన్ని తిప్పించి కూడా వేసుకోవచ్చు షర్టు. అప్పుడు ఏమంటారు, ఈ హరగోపాల్ గారు అందరికీ చెప్తారు, జాతకాలు చెప్తారు, ఆయన షర్టు ఏ విధంగా వేసుకోవాలో కూడా తెలియదా అని నలుగురు రోడ్లో నవ్వుతుంటారు. అంటే యాంటీ ఎలిమెంట్స్ మన మీద ప్రయోగం జరుగుతున్నట్లు. ఆ విధంగా మనం వేసుకోవాల్సిన చేతులకి వేసుకోవాల్సిన రత్నాలు మాత్రమే వేసుకోవాలి. ఆ వేళ్ళకి కుడి చేతికి 7 గ్రహాలకు సంబంధించిన రత్నాలు వేసుకోవాలి, ఎడమ చేతికి రాహుకేతులకు సంబంధించినవి మాత్రమే వేసుకోవాలి. ఇది శాస్త్రం. ఎందుకు రాహుకేతువులకి ఎడమ చేయి అంటే ఇష్టము, ఎడమ చేతి చేసే పనులంటే ఇష్టము. మరి కుడి చేత్తు అన్ని శుభకార్యాలు చేస్తుంటాం కాబట్టి మిగిలిన రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని గ్రహాలకు కుడి చేతిలోని వేళ్ళు మాత్రమే కేటాయించారు. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.